పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు హాట్గా సాగనున్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే తొలి రోజే విపక్షాలు గందరగోళం సృష్టించాయి. లోక్సభలో నీట్ పేపర్ లీకేజీలపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అయితే సభలో ఆయన్ని మాట్లాడనీయకుండా విపక్ష పార్టీల ఎంపీలు అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై లోక్సభ వేదికగా మండిపడ్డారు ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. భారత పరీక్ష విధానం ఓ మోసమని ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై విరుచుకుపడ్డారు. ధనికులు అయితే పరీక్ష పేపర్లు కొనవచ్చని అభిప్రాయం ఉందన్నారు రాహుల్ గాంధీ. ఇదే విషయంపై ఫైర్ అయ్యారు సమాజ్వాదీ పార్టీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్. ఎన్డీఏ సర్కార్ ఎందులో రికార్డు సృష్టిస్తుందో తెలియదు, కానీ పేపర్ లీకేజీల్లో మాత్రం అప్పుడే రికార్డు క్రియేట్ చేసిందని విమర్శించారు. కొన్ని సెంటర్లలో 2000 మందికి పైగా విద్యార్థులు ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత వరకు స్టూడెంట్స్కు న్యాయం జరగదన్నారు అఖిలేష్.